రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ టు శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్. పెదగంటాడ గ్రామానికి చెందిన కోరమండల్ ఫెర్టిలైజర్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ వారు మన శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్ వద్ద హోండా 7 HP SCS 1000 GX అనే 7 HP పవర్ వేడర్ని ఈ పవర్ వేడర్ GX 200 ఇంజిన్తో డిజైన్ చేయబడింది. అదేవిధంగా ఇది 7 HP హార్స్ పవర్ని కలిగి ఉంటుంది. ఈ రైతు సోదరులు మన శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్లో ఈ పవర్ వేడర్ను కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం పవర్ వేడర్ని తీసుకొచ్చి ఈ పవర్ వేడర్తో ఏ విధంగా ఆపరేషన్ చేసుకోవాలి, అదేవిధంగా సాయిల్ని ఏ విధంగా కల్టివేట్ చేసుకోవాలి, రెజ్జర్ వేసి ఏ విధంగా బోధులాటి చేసుకోవాలన్నది రైతు సోదరులకు పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే బండి స్టార్ట్ విధానం, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఏ సమయంలో ఫిల్ చేసుకోవాలి, ఎక్కడ అన్లోడ్ చేసుకోవాలన్నది కూడా రైతు సోదరులు పూర్తిగా వివరించడం జరిగింది. ఇప్పుడు రైతు సోదరులది ఈ సాయిల్ చూసినట్లయితే ఈ కండిషన్ ఈ విధంగా ఉండేది. ఇప్పుడు మనం కల్టివేషన్ చేసిన తర్వాత ఈ సాయిల్ మొత్తం మనం కల్టివేషన్ చేసి చూపించడం జరిగింది. ఈ సాయిల్ మొత్తం ఈ సాయిల్ చూసినట్లయితే మనకి దాదాపు ఒక అడుగు అంగుళం వరకు ఈ పవర్ వేడర్తో సాయిల్ చేయడం జరిగింది. ఇది 24 రోటావేటర్ బ్లేడ్ సెట్ కలిగి ఉంటుంది. ఇది మినిమం 2 feet నుండి 3 feet వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైతు సోదరులు మన శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్లో రైతు సోదరులు ఈ పవర్ వేడర్ను కొనుగోలు చేయడానికి గల కారణాలని డైరెక్ట్గా రైతు మిత్రులని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఈ పవర్ వేడర్ని మీరు కొనుగోలు చేయడానికి గల కారణం ఒకసారి మాకు తెలియజేయండి. అంటే పవర్ వీడర్ కొన్నందుకు కారణం ఏంటంటే ఇక్కడ మా లేఅవుట్లోని బాగా తుప్పలై బలిచిపోయి అవి కొద్దిగా మాన్యువల్గా క్లీన్ చేయడం అంటే కొద్దిగా కష్టంగా ఉంది. అందువల్ల ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేస్తే ఈ పవర్ వీడర్ హోండా కంపెనీ కొంచెం మన్నిక ఇంజిన్ అది బాగుంటుంది, మనకి వర్క్ కూడా బాగా అవుతుందని తెలిసింది. అందువల్ల దీన్ని కొనడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ పవర్ వేడర్ని కొనుగోలు చేశారు కదా సార్, ఇప్పుడు మేము డెమో చేసిన తర్వాత మీకు అది 100% హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది కదా. మీరు చూసిన విధానాన్ని బట్టి, మీరు కల్టివేషన్ చేసిన విధానాన్ని గురించి మీరు ఒకసారి వివరించండి. ఇది డెమో ఇచ్చారు, చేసాము, బాగానే ఉంది. మాకు అనుకున్న ప్రకారం డెప్త్లోకి వెళ్తుంది. మాకేంటంటే ఈ మొక్కలన్నీ కూడా డెప్త్లోకి దిగి మొక్కలన్నీ బయటకు వచ్చేయాలి, వేర్లతో సహా రావాలి. వస్తే మళ్ళీ ఇంకా రాకుండా ఉంటుంది అన్నమాట. అది మా పర్పస్. ఇప్పుడు మేము సాయిల్ కల్టివేషన్ చేసిన విధానం చూసారు కదా సార్, ఇది మినిమం ఎంత డెప్త్ తీసింది అనుకుంటున్నారు? డెప్త్ అంటే 1 foot అడుగు వరకు ఉంటుంది డెప్త్. సో అంటే మాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ మాటల్లో ఏమన్నా తెలియజేయండి సార్. మా మాటలో తెలియజేయాలంటే యాక్చువల్గా కంపెనీ పేరు చెప్పి ఈరోజు బిజినెస్ అవుతుంటే సరే, దానికి మాకు ఎగ్జాంపుల్ కోరమండల్ గ్రోమోర్ అంటే ఎటువంటి బ్యాగ్ వెళ్ళిపోతుంటుంది. అలాగే మీరు హీరో హోండా పెట్టారు, హీరో హోండా పేరు మీద మీకు స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంలో మేము దీన్ని ప్రిఫర్ చేసాము. అనుకున్న దానికన్నా మాకు అవుట్పుట్ బాగా ఎక్కువ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.